సమయంలో నిబద్ధత కలిగి ఉద్యోగం చేయటమే దేవుణ్ణి సరిగ్గా అనుసరించడం. చదువుకునే క్రమంలో ఇంకొకటి ఏదో మనసులో పెట్టుకుని ఉద్యోగం చేసే క్రమంలో అయ్యో నేను చదువుకోలేదే అని ఆలోచించి ఇలాంటి వద్దు. చదువుకునే సమయంలో మంచి చదువుకోండి. మీ చదువు అయిపోయేంత వరకు వెయిట్ చేయాలి అని అనుకుంటే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత బాప్తిసం తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. మొక్కుబడుల కారణంగా కాదు. అలాగని చెప్పి చదువుకునే సమయంలో నేను బాప్తిసం తీసుకోకూడదా, అలా ఏమీ లేదు. మీరు నమ్మితే, మీరు క్రీస్తును వెంబడించాలి అన్న నిర్ణయంలోనికి వస్తే ఏ రోజైనా ఏ క్షణమైనా మీకు కావాల్సిందల్లా ఒకటే, నీళ్లు, బాప్తిసం ఇవ్వటానికి ఒక విశ్వాసం, అంతే, ఇంకేది అవసరం లేదు. ఇకపోతే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ అనే దేశంలో నాకు తెలిసిన వారు, నేను ఎప్పుడు వాళ్ళని కలవలేదు, కేవలం ఫోన్ ద్వారా నాకు టచ్లోకి వచ్చారు. నాకు కొన్ని నెలల క్రితం తెల్లటి వస్త్రాలు వేసుకున్నటువంటి ఒక వ్యక్తి కనిపించారు. ఆయన చేతులు నాకు చూపించి, నీకోసం నిన్ను నూతన సృష్టిగా మార్చడానికి, నిన్ను పాపం నుంచి విడిపించడానికి వచ్చింది నేనే అని తాను చెప్పుకున్నారు. అది ఎవరు అని నేను వెతికితే నాకు ఒక ఆయన చెప్పాడు, నువ్వు యేసు గురించి మాట్లాడుతున్నావు అని, కానీ నువ్వు ముస్లిం కదా, అలా మాట్లాడకూడదు అని చెప్పారు. కానీ నేను కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ ఏదో ఒక రకంగా నాకైతే అర్థమైంది, నా కోసం వచ్చింది ఆయన మాత్రమే. సో మీరు నాకు బాప్తిజం ఇస్తారా అని అడిగాడు. నేను ఇండియాలో ఉంటాను, నువ్వు ఆఫ్ఘనిస్తాన్లో ఉంటావు, నేను ఎలా రావాలి, ఎలా ఇవ్వాలి అని అన్నాను. ఏమీ లేదు, స్కైప్ పెట్టుకుందాం అన్నాడు. స్కైప్ ఆయన పెట్టాడు, నేను ఇక్కడ స్కైప్ ఆన్ చేసుకున్నాను, ప్రార్థన చేశాను, షవర్ ఆన్ చేసి నిలబడ్డాడు కింద, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి అని చెప్పాను. సో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, కొన్ని ఎక్సెప్షన్స్. ఉదాహరణకు ఆఫ్రికాలో ఉండేవాళ్ళు, వాళ్లకు ఒక చిన్న నీటి బిందువు కూడా, లేకపోతే బొట్టు కూడా వాళ్ళకి చాలా ప్రాముఖ్యం. అలాంటి చోట నేను ఒక పెద్ద ట్యాంక్ కావాలి, దాంట్లోకి పోయి నేను మునుగుతాను అని అంటే కుదరదుగా, నీళ్ళు లేవు. కొంతమంది కుష్ఠ రోగులు ఉంటారు, వాళ్ళు మునిగిన నీళ్ళల్లోనికి వేరే వాళ్ళు మునిగితే వాళ్ళు